ఏడాది తెలంగాణలో షై పార్టీ సర్కార్ వచ్చి ఇంకొక వారం అయితే ఏడాది పోయినేడు ఇదే నెలల 7వ తారీఖు నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు ప్రమాణ స్వీకారం చేసిండు. అప్పటి సంధి ఇప్పటి వరకు వీళ్లను వాళ్ళు సాపించుడు, వాళ్ళను వీళ్ళు సాపించుడు. అధికార పార్టీ వాళ్లకు ప్రతిపక్షంలో ఉన్నోళ్లకు పొట్టు నడుస్తుంది లడాయి. అట్లా కార్ పార్టీల పెద్ద లీడర్ ఇలాకకు సీఎం సార్ పోయిండు. మరాడ సీఎం సార్ ఏం మాట్లాడిండు, దాని మీద కార్ పార్టీ వాళ్ళు ఏమంటుర్రు అంతా ఒకసారి అరుసుకునొద్దాం పార్రి. సిద్దిపేటకు సీఎం రేవంత్ రెడ్డి సారు తెలంగాణ భవనంలో హరీష్ రావు సారు కోకాకోలా కంపెనీని సాల్వ్ చేసేందుకు సీఎం సార్ పోతే పట్నంలో ఉన్న పార్టీ ఆఫీస్ లో కూర్చొని సర్కారులను చాపించిండు హరీష్ రావు సారు. అంటే రైతు బంధు ఎగ్గొట్టింది రేవంత్ రెడ్డి, నిస్సిగ్గుగా గత ప్రభుత్వం ఎగ్గొట్టిందని చెప్పగలిగిన నేర్పరితనం కూడా రేవంత్ రెడ్డిలో ఉంది. అయితే ఈ 2 నాలుకల వైఖరికి ఎవరు నిదర్శనమని రాష్ట్రంలో ఎవరిని అడిగినా కూడా స్పష్టంగా నిస్సందేహంగా చెప్తారు ఆయన ఎవరు అంటే రేవంత్ రెడ్డి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి. డబుల్ ఎడ్జ్డ్ నైఫ్ తోనైనా కొంత జాగ్రత్తగా ఉండొచ్చు, కానీ డబుల్ టంగ్ లీడర్లతో చాలా డేంజర్. గిట్లా 2 నాలుకలున్నాయని డబుల్ టంగ్ డేంజర్ అనుకుంటా ఆడిపోసుకున్నాడు. అంతేకాదు ఫిరాయింపులు, దబాయింపులు, బుకాయింపులే ఉన్నాయనుకొచ్చిండు. గిట్లా బతుకమ్మ చీరల కాంచి సులువు చేస్తే రైతులకు ఇస్తామన్న రుణాల కాంచి మావోయిస్టుల ఎన్కౌంటర్ల దానక అన్ని ముచ్చట్లు ముందటేసుకున్నాడు హరీష్ రావు సారు. ఇక్కడ ఈయన ఇట్లాంటుంటే అటు సీఎం సారు మంత్రులను ఎంబడేసుకొని ఆయన ఇలాకకే పోయిండు. బండతిమ్మాపూర్ లో పెట్టిన కోకాకోలా ఫ్యాక్టరీని పర్దా గుంచి సాల్వ్ చేసిండు. కోకాకోలా కంపెనీ లోపలికి పోవాలంటే మొత్తం కెమికల్సే ఉంటాయి కాబట్టి ఇగో ఇట్లా అందరికందరూ నెత్తులకు ఓల్కు కవర్లు చుట్టుకొని పోయిర్రు. థమ్స్ అప్లు, కూల్ డ్రింకులు ఎట్టెట తయారు చేస్తున్నారో దగ్గరుండి చూసారు. ఇక సీఎం సార్ ఏమన్నా తక్కువనా, ఆయన తరీకలా ఆయన కూడా గట్టిగానే అరుచుకున్నాడు హరీష్ రావు సార్ను. 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేస్తే వాళ్ళ ఖాతాలో కాసులు గలగల అంటుంటే కొంతమంది గుండెల్లో పిడుగులు పడ్డట్టుగా ఫామ్ హౌస్లో పండుకొని బాధపడుతున్నారు. వాళ్ళ బాధకు మందు లేదు. ఏదైనా మందు ఉంటే ఇక ఆ మందు జూపల్లి కృష్ణారావు గారు ఇవ్వాల్సిందే, వారు లేరు కానీ వాళ్ళ శాఖ ఇవ్వాల్సిందే. ఎంత మంచి చేసినా అనేటోడు ఎట్టున్నా అంటాడు అన్నట్టే మాట్లాడుకొచ్చిండు. సర్కారు చేసేటి మంచిని మెచ్చుకునేది పోయి పుల్లలు పెడుతున్నారు అన్నట్టే గర్వమైండు. ఒక సీఎం సారే కాదు, హరీష్ రావు సార్ మాట్లాడిన మాటల మీద షై పార్టీ వాళ్ళు కూడా మస్తు తిట్టిపోస్తున్నారు. హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు వింటుంటే ఓర్వలేక ఆడిపోసుకునేటువంటి ఆ మార్ఫింగ్ సినిమాను చూపిస్తూ ప్రజలు మభ్యపెట్టేటువంటి సందర్భాన్ని తప్పుపడుతూ ఎనలేని ప్రేమను ఒలగబోస్తున్న హరీష్ రావు గారిది రైతుల పైన మొసలి కన్నీరన్న మాట ముందుగా చెబుతూ 22,000 కోట్లు 25 లక్షల మంది రైతుల ఖాతాలకు బదిలేసినాం. అబద్ధాల హరీష్ రావు గారికి ఈ లెక్కలు ఒకసారి సరిచూసుకోమని చెప్తున్నాం. ఇక ఇదిట్టుంటే ఇటు జిల్లాల పోయింటి షై పార్టీ వాళ్ళంతా ఏడాది పండుగను మస్తు ఘనంగా చేసుకుంటున్నారు. రోజుకో తీరుగా విజయోత్సవాలు జోరుగా అవుతున్నాయి. ఓ రోజు సర్కారుల సంబురాలు, ఇంకో రోజు ఎగస్ పార్టీ వల్ల ఎత్తిపోట్లు గట్టిగా నడుస్తుంది. ఇప్పుడు ఇద్దరు నడుమ పంచాది. ఇన్నొద్దులు చిన్న సార్ ఓరోకు పెద్ద సార్ ఓరోకు తిరిగిర్రు. ఎవళ్ళ కాళ్ళు పబ్లిక్ తిప్పలు అరుచుకోర్రు. ఎంత సొంతంగా తిరిగినా, ఎన్ని సొంత నిర్ణయాలు తీసుకునేటంతున్నా, ఎంత పబ్లిక్ ల పతారున్నా సర్కార్ అన్నాక మంచి షెడ్డలన్నీ మాట్లాడుకోవాలి కదా. అందుకనే ఏపీ సీఎం బాబు సారు, చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు ఇద్దరు కూర్చొని ఏవో మాట్లాడిర్రు. ఏం మాట్లాడుకుర్రో మనకు కూడా తెలియాలిగా. అట్లా ఏపీ దాకా పోయొద్దాం పార్రి. ఇన్నోతులు ఈయనో దిక్కు ఆయనో దిక్కు తిరిగిర్రు. మరి ఫోన్లలో ఏం మాట్లాడుకునేటోళ్ళో ఏమో గాని ఎవరి పనిలో వాళ్ళే ఉండేటోళ్ళు ఉండే ఇన్నోతులు. ఎన్నాళ్లకు మల్లోపాలి ఇద్దరొక్క కడగుడిలో ఏపీలో సీఎం చిన్న సీఎం సార్లు ఆడిడేందుకు చక్కగా ఇంటికే పోయి మాట్లాడిస్తే మర్యాదగా ఉంటది అనుకున్నట్టున్నాడు కావచ్చు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు. సోమవారం నాడు పైటీలు బువ్వ తినేటాళ్లకు ఉండవల్లిలున్న బాబు సార్ ఇంటికి వచ్చిండు. ఏం తక్కువ 2 గంటల దాకా ఇద్దరే ఇంట్లో కూర్చొని మాట్లాడుకున్నారు. బానే ఇద్దరికి తీరిక దొరికింది గాని గంతగానం ఏం మాట్లాడుకున్నారంటారా. రాష్ట్రంలో పవర్లకు వచ్చి 5-6 నెలలు అయింది కాబట్టి ఇప్పటి వరకు ఏమేం చేసినాం, ఇప్పటికేంచి ఏం చేయాలి, అసలు రాష్ట్రంలో రాజకీయాలు ఎట్టెట్ట నడుస్తున్నాయి అనేది ముచ్చట్లన్నీ కుర్తుగా మాట్లాడుకున్నారు ఇద్దరు పెద్ద సార్లు. అట్టనే పనిల పని పవన్ కళ్యాణ్ సార్ ఢిల్లీ ముచ్చట్లు, సోషల్ మీడియాలో కేసుల పంచాదులు, సర్కార్ తరపుకేంచి ఇచ్చేటి నామినేటెడ్ పదవుల ముచ్చట్లు, రాజ్యసభకు ఎవరెవరిని పంపించాలి, రాష్ట్రంలో రాజకీయాల సంగతి ఏమున్నాయి అనేది దాన్ని ముందటేసుకున్నారట. అన్నింటికంటే ఎక్కువ బియ్యం ముచ్చట్లనే గట్టిగా మాట్లాడుకున్నారు అనేది సైకిల్ పార్టీ వాళ్ళు అంటున్న ముచ్చట. ఈ నడుమ కాకినాడలో కంట్రోల్ బియ్యాన్ని
దొంగతనంగా బయటికి పట్టుకపోతున్నారని తెలిసి కుర్దు పవన్ కళ్యాణ్ సారే పోయి సోదాలు చేసిన ముచ్చట అందరికి కలికూడదే కదా. గా ముచ్చడం మీద ముఖ్యమంత్రి సార్తోని మాట్లాడిండట. కంట్రోల్ బియ్యం బయటికి పోకుంటుండేందుకు కమిటీలు గిట్ల ఏమన్నా వేయాలని అడిగిండి గిట్టనో మరి సీఎం సార్ను. ఏమో తీయాలి మనకెందుకు, రేపు మాపైతే అయ్యే బయటకు వస్తాయి గాని ఈ 5-6 నెలల సంది అంతా కొత్తగానే ఉన్నది. ఇన్నొద్దులు పాత లెక్కలన్నీ చూసుకుందానికి కొత్తగా చేసేటి పనులకు లెక్కలేదానికే సరిపోయింది. ఇక ఇప్పటి సంది రాష్ట్రాన్ని ఎలుగుల చేద్దానికి ఇద్దరొక్క కాడ కూడీలేమో అనుకుంటారు. ఇప్పుడు ఈ ముచ్చట తెలిసిన ఏపీ పబ్లిక్ నిజమే కావచ్చు మరి. హైదరాబాద్ లో రాను మస్తు పెరుగుతున్నదబ్బా ట్రాఫిక్. సిగ్నల్ కాడ ఎర్రబుగ్గ ఎలిగితే చాలు మళ్ళా పచ్చబుగ్గ ఎలిగేటాళ్లకు కిలోమీటర్ల కమానం ఆగుతున్నాయి బండ్లు. ఇక నడుమిట్ల ఏ అంబులెన్స్ లో లేకుంటే ఎవరన్నా ఎమ్మెల్యేలు మంత్రుల కాన్వాయ్ వచ్చిందంటే చాలు అంతే సంగతులు. మంత్రులు అంటే యాదకొచ్చింది, అట్లొచ్చిన ఒక మంత్రి సార్ బండి ట్రాఫిక్ లో ఇరికితే క్లియర్ చేసేటందుకు పోలీసు వాళ్ళు ఎవ్వరు లేకుంటే మంత్రి సార్ ఏం చేసిండో చూడుర్రి. మినిస్టర్ అంటే ఆలతానికి వచ్చేటి పబ్లిక్ తిప్పల చెప్పుకుంటుంటే ఇనుడొక్కటే కాదుల్లో తవ్వెంట పోతుంటే పబ్లిక్ ఏమన్నా తిప్పలు అయ్యేది కానొస్తే అది అరుచుకోడు కూడా. అగో అట్టినే చీకట్లే పబ్లిక్ తిప్పల పడుతుందని కొలుతూ మంత్రి సారే ట్రాఫిక్ తేటగా చేసిండు మన హైదరాబాద్ పట్టణంలో. అవు ఐతారన్నాడు మాపటిల్లి ట్యాంక్ బండ్ మీదకి వచ్చేటి కారోటి అంబేద్కర్ కూడలి కాడ పక్క పాయింట్ ఉన్న ఫుట్ పాత్ మీదకి ఎక్కింది. ఇంకేముంది అటు ఇటు 3 లోకుల బండ్లు బిర్లుగా ఆగినాయి. అందులో మంత్రి శ్రీధర్ బాబు సార్ కారు కాన్వాయ్ కూడా ఉంది. బండ్లు పెరుగుతున్నాయి, ట్రాఫిక్ పెద్దగా అవుతుంది. గాని పోలీసు వాళ్ళే గాని రాలేదు, ట్రాఫిక్ ను తేటగా చేయలేదు. పోలీసు వాళ్ళ సంగతి అటెంక మాట్లాడదాం గాని ముందుగాల ట్రాఫిక్ తేడా చేయాలనుకున్నట్టున్నాడు కావచ్చు మంత్రి సారు. జప్పున కార్ దిగి సారే దగ్గరుండి ట్రాఫిక్ సాఫ్ చేసిండు. ఇదంతా అయ్యేందుకు 10 నిమిషాల దాకా పట్టిందట. గానికి 10 నిమిషాల దాకా ఒక్కడంటే ఒక్క పోలీసు కూడా రాలేదు. గంత నియతిగా పని చేస్తుండ్రు మన పట్టణంలో ఉండేది ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. మంత్రి సార్ వచ్చి ట్రాఫిక్ సాఫ్ చేస్తుండని అక్కడ ఉన్నోళ్ళ దాంట్లో ఎవరు మొదలా బంధించిరో ఏమో తెలియదు గాని బండ్లు వేసుకొని జప్పు నులికొచ్చిల్లట. అది కూడా సగం పడ ట్రాఫిక్ సాఫ్ అయినాక. అయినా ట్రాఫిక్ సిగ్నల్ పడ్డాక ఉరుకుతున్నారని బండ్ల మీద ముగ్గులేకి తిరుగుతున్నారని లాంగ్ రూట్లు వస్తున్నారని ఫోటోలు కొట్టేందుకు మూలల మీద నిలబడి అమాయకులను ఆపి బెదిరించేందుకు కాదు సార్లు మీకు జీతాలు ఇచ్చేది. ట్రాఫిక్ లో పబ్లిక్ కు తక్లీఫ్ కాకుండా చూసుకునేందుకే కదా. మరి ఇట్లా నడిమిట్లా ఇడిచిపెట్టిపోతే ఎట్లా సార్లు అనుకుంటున్నాట. ఇప్పుడు ట్రాఫిక్ పోలీసు వాళ్ళ పనితనం చూసిన పట్నం పబ్లిక్ యాళ్లకు మంత్రి సార్ వచ్చిండు కాబట్టి జప్పున ట్రాఫిక్ సాఫ్ అయింది. కానీ లేకుంటే ఏ నడు మధ్యలో ఎత్తులు అయ్యేది ఉండనో ఏమో పోండి. కూటికి నీటికి ఎడబాసి ఎండకు ఎండుకుంటా వానకు తడుసుకుంటా చలికి వణుక్కుంటా బర్పు బండల్లో ముద్దవుకుంటా ఇల్లు ఆకిలి ఇడిచిపెట్టి పెళ్ళాం పిల్లల్ని వదిలేసి ఢిల్లీ పొలిమేరల్లా 2 ఏళ్ల పాటు రైతులు చేసిన పోరాటాలు అన్ని ఇన్ని కావు. రోజుకో తీరుగా దినదిన గండం 100 ఏళ్ల ఆవుసు అన్నట్టే పోరాటాలు సాగిచ్చిర్రు సెంట్రల్ సర్కార్ వాళ్ళ మీదకి. అట్లా ఏడాది పాటు ఆగినాక మళ్ళీ యాదకొచ్చిందో ఏమో గాని అట్లిప్పుడు రైతుల ఉద్యమం మళ్ళోసారి సాలైంది. ఢిల్లీ పొలిమేరలల్లా ఎట్లున్నదో ఒక్కసారి అరుసుకునొద్దాం పార్రి. బారికేడ్లు స్టాప్ బోర్డులు ఢిల్లీ చుట్టుండేటి పొలిమేరలల్లా గిట్లున్నది. ఇప్పుడు అవతల పోలీసు వాళ్ళు యువతల రైతులు ట్రాక్టర్లు కట్టుకొని రైతులు వచ్చిర్రు. వాటర్ ట్యాంకులు పెట్టుకొని పోలీసు వాళ్ళు తయారుగా ఉన్నారు. పార్లమెంట్ లో చలికాలం సమావేశాలు అవుతుండే కదా. ఇక ఇప్పుడైతేనే కాకబుడుతుంది అనుకున్నట్టున్నారు కావచ్చు. అందుకనే పండించిన పంటకు మద్దతు ధర ఇయ్యాలి, కొత్త వ్యవసాయ చట్టాల కింద పంట నష్టపోయిన వాళ్ళకు పరిహారాలు ఇయ్యాలని మల్లోపాలి సెంట్రల్ సర్కార్ వాళ్ళ మీదకి దండు కట్టిర్రు రైతన్నలు. ఇక రైతులు పట్టుబడితే ఎట్టుంటుందో సెంట్రల్ సర్కార్ వాళ్ళకి ఎలుకున్న ముచ్చటే కాబట్టి ముందుగానే 7 కాడికి సడకులు బంద్ పెట్టిర్రు. నెరీగా ఉత్తరప్రదేశ్ కించే ఎక్కువ మంది వస్తున్నారట. అందుకనే నోయిడా ఢిల్లీ నడుము ఇట్లున్న పొలిమేరలంగానైతే పురుగును కూడా లోపలికి రానియట్లేదు. లోపల ఉన్న వాళ్ళను బయటికి పోనిస్తలేరు. ఇంకొన్ని దుక్కులనైతే ఫోన్లు కూడా కలవకుండా పెట్టిలంటే చూడలి ఎట్టున్నదో ముచ్చట. ఎన్ని బారికేడ్లు పెడితే మాత్రం ఏమవుతుంది? రైతులకు ఉద్యమం ఏమన్నా కొత్తనా, పోలీసు వాళ్లకు ఆపుడేమన్నా కొత్తనా? ఎంతమంది పోలీసు వాళ్ళు వచ్చినా నూక్కుంటా పోతున్నారు. బారికేడ్లన్నీ ఎట్లా నూకేసుకుంటా దుంకిపోతున్నారు అవతలకి. ఆగా చూడలి ఎట్లా ఉన్నదో. వీళ్ళు అటు నూకా వాళ్ళు ఇటు నూకా. ఇక గిట్ల సడకులన్నీ మూసేసేటాళ్లకు లోకల్ ఉండేటి పబ్లిక్ కు చిన్న తిప్పల కాదు పో. ఏలే తోవలంగా పోలేక ట్రాఫిక్ లంగా బయట పడలేక మస్తు తిప్పల పడుతుందట. కిలోమీటర్ల కమానం ట్రాఫిక్ పెరిగింది. ఆగా చూడలి మీదికెంచి చూస్తే తొవ్వలెంబడున్న కార్లతోని రోడ్డు మీద కాలు పెట్ట సందు లేదు. బుడబుడ శీమలున్నట్టే ఉన్నాయి కార్లన్నీ. ఇంతకు మునుపు కూడా ఇట్టనే రైతులు సెంట్రల్ సర్కార్ వాళ్ళ మీదకి లడాయికి వస్తే వాళ్ళేం చేస్తారులే అని అలకగా తీసుకున్నారు సెంట్రల్ సర్కార్ వాళ్ళు. అసవంటిది సెంట్రల్ సర్కార్ వాళ్ళకు రైతులు సుక్కలు చూపెట్టిర్రు. ఏండ్ల కమానం పొలిమేరల మీదనే పాకేసిర్రు. ఆఖరికి గుడిసెలు కూడా వేసుకొని వాళ్ళ పోరాటాలు నడిపించారు. అసవంటిది మల్లోపాలి రైతులు పట్టుబట్టిర్రు. మళ్ళెన్నాళ్ళు సాగుతుందో ఇక ఈ లడాయి చూసుకుంటూ పోవాలి.
పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్ పుష్ప, పుష్పరాజ్. నీ అవ తగ్గేదేలే. హగ్గ ఏంది ఈ పిల్ల వార్తలు చదువుడు ఇచ్చిపెట్టి పుష్ప డైలాగ్ చెప్తుంది అని అనుకుంటుర్రా? లేకుంటే ఎందుల్లా నిన్ను అలా ఏడ చూసినా గీ ముచ్చటి వినబడుతుంది. పుష్ప 2వ భాగం సినిమా ఎప్పుడు వస్తుందా అని బన్నీ ఫ్యాన్స్ కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తుర్రు. అన్నట్టు ఎన్నడూ లేంది మన పటాస్ వార్తలకు గీ సినిమా ముచ్చటి ఎందుకు వచ్చిందనంటే అగో ఎందుకు చూడుర్రి తగ్గేదేలే. పుష్పకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎంత ఎక్కువ ఉందో ఏమో గానీ పుష్ప ప్రీ రిలీజ్ పండుగ జయంగా యూసుఫ్ కూడా చుట్టుపట్టు బండ్ల రద్దీ అంతకు ఎక్కువనే ఉన్నట్లున్నది. సినిమా పండుగ ఉంది, జర సెక్యూరిటీ ఇయ్యాలే, అట్లనే ట్రాఫిక్ ను మళ్ళీ ఇయ్యాలే సార్ అని సినిమా వాళ్ళు అడుగుడుతోని పోలీసోళ్ళు తోవలు బంద్ చేసి అప్పటి మందం కొత్త తోవలు చూపించిర్రు. గిట్ట డిసెంబర్ 2వ తారీఖు నాడు పోలీస్ గ్రౌండ్ లో ఓ దిక్కు సినిమా పండుగ జోరుగైతుంటే ట్రాఫిక్ మళ్ళీ ఇచ్చిన జాగల బండ్ల రద్దీ గంటల కమాన్ నడిచింది. యూసుఫ్ కూడా చెక్ పోస్ట్ కాడ నుంచి అన్నపూర్ణ స్టూడియో దాకా రోడ్ బంద్ చేసిర్రు పోలీసోళ్ళు. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి యూసుఫ్ గూడ మెట్రో దిక్కుపోయే బండ్లను మోర్ దుక్నం కాడ్ నుంచి శ్రీనగర్ కాలనీ పంజాగుట్ట దిక్కు మాల్పిర్రు. మైత్రి వనం కాడ్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ మాదాపూర్ పోయే బండ్లను యూసుఫ్ గూడ బస్తీ ఆర్బీఐ క్వార్టర్ శ్రీనగర్ కాలనీ మీదంగా రోడ్ నంబర్ 5 తోవ పట్టించి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ చేరుకోమన్నారు. మైత్రి వనం కించి బోరబండ పోయే బండ్లను యూసుఫ్ గూడ సవేరా ఫంక్షన్ హాల్ కాడ యూ టర్న్ కొట్టి కృష్ణకాంత్ పార్క్ మీదంగా కళ్యాణ్ నగర్ బోరబండ పొమ్మని చెప్పిర్రు. ఇట్లా సినిమా పండుగ జయంగా కొలువులు చేసేటోళ్లు చుట్టూ తిరిగి ఇండ్లు చేరేతానికి గంటల కవనం సమయం పట్టింది. ట్రాఫిక్ లో ఇరుక్కున్నోళ్ళంతా ఏం సినిమానో ఏమో గాని ట్రాఫిక్ లో మాకు సినిమా కనబడుతుంది అని గులుక్కుంటా ముంగటికి కదిలిర్రు. అసలే సోమవారం అందరికి కొలువుల దినం. పోయి గియాల పెట్టుకుర్రు. ఇదేదో ఆయతరం అన్న పెట్టుకుంటే అందరికి మంచుకుండు కదా అని అనుకుర్రు ఇంకొందరు. ఏదేమన్నా గాని జూబ్లీ హిల్స్ కెంచి అమీర్పేట, ఎస్ఆర్ నగర్, సనత్ నగర్ దిక్కుపోయే జనమంతా ఎక్కువలో ఎక్కువ గీతో వల్లే పోతుంటారు. అసొంటోళ్ళంతా మస్తు గోసనే పడ్డరు. ట్రాఫిక్ కూడా నీ తగ్గేదేలే మోక చూపించి బండ్ల మీద ఉన్న జనాలను మస్తు పరిశాన చేసింది అని అంటుర్రు గీ ముచ్చటిన్నోళ్ళు. మంచిగా సర్కారు ఇస్తున్న జీతం తీసుకుని జనాలకు పనిచేయ్యిర్రా సామి అని అంటే కొందరు తాశ్రీగాళ్ళు లేలే మాకు గా జీతం ఏ మూలకు సరిపోద్దని అడ్డమైన తోవలన్నీ దొక్కుకుంటా జనం పంత నములుతుంటారు. అగో గట్లనే ఎంతమందిని ముంచిండో ఏమో గాని ఓ మోతేవారి మీద ఏసీబీ వాళ్ళు గట్టిగా కన్నేసిర్రు. తీరా ఇంటికి పోయి తలుపు కొట్టంగానే ఆ అయ్యగారు భలే నాటకం ఆడిండు. మరి ఆ అధికారి ఎవళ్ళు ఏం చేసిండు అనేది మీరే చూసి తరించుర్రి. నీళ్ల శాఖల ఏఈ కొలువు ఎలుగబెడుతున్న నికేష్ కుమార్ గాడు మంచి పనోడు ఉన్నట్లు పనిచేసుడు తక్కువ లంచాలు బుక్కుడు ఎక్కువ ఉన్నట్లున్నది మనోడు పనితనం. అందుకే ఆదాయానికి మించి కొండలు గుట్టలంతా ఆమ్దాని ఎన్కేసిండని ఏసీబీఓళ్లకు ఎరకగాంగానే దన్నుమని తోవ దోలాడుకుంటా పోయిర్రు. గండిపేట మండలం పీరంచెరు పెబల్ సిటీలున్న నికేష్ గాని ఇంటికి పోయి మొదలు తలుపు కొట్టిర్రట అధికారులు. వచ్చింది ఏసీబీఓలు అని పసిగట్టిన నికేష్ గాడు ఇంటోళ్లకు సైగ చేసి అర్రల బీరువాలున్న భూముల కాయిదాలు, ఆస్తుల కాయిదాలన్నీ ఓ బత్తాల మెలిగి కిటికీలకెంచి బయటికి పారేయమని చెప్పిండట. వాళ్ళు చెప్పినట్లే చేసిర్రు. కానీ గదంతా ముందే పసిగట్టిన అధికారులు కిటికీలకెంచి బత్తా సంచి పడంగానే లటుక్కున అందుకుర్రు. అయితే ఇదివరకే ట్రాప్ కేసులో ఇరికి దొరికిన కాబట్టి ఇప్పుడు నన్ను జస్ట్ బెదిరించి ఇడిచిపెట్టాలే అని అడిగిండట నికేష్ గాడు. కానీ నీ కథలన్నీ నడవని లెక్కలన్నీ చూసి 17 కోట్లున్నర ఆస్తులు ఈయనే దొరికినాయి. ఇంకెన్ని ఉన్నాయో గవన్నీ ఎంకలాడాల్సిందే, ఇవాళ నీ కథ ఏందో తేల్చాల్సిందే అని పట్టుబట్టి దోలాడిర్రట. అట్లా మొత్తం కలిపి ఇప్పటిదాకా 600 కోట్ల అక్రమ ఆస్తులు లెక్కగట్టిర్రట అధికారులు. మోయినాబాద్ మండలం సజ్జన్పల్లి, తోల్కట్ట, నక్కలపల్లిల 3 ఏండ్ల కింద 3 ఫామ్ హౌస్లు కొన్నాడట. 4 ఎకరాల మందం ఉన్న వీటి కోసము ఒక్కో దానికి 5 కోట్లు పెట్టిండట. మొదలు కొంత బాయన ఇచ్చి తత్మదంతా సింగిల్ పేమెంట్ల కట్టేసిండట. అంతేకాదు 3.5 కోట్లు పెట్టి దుకాణాలు కిరాయికిచ్చి బిల్డింగ్ కూడా కొన్నాడట. వాటి కాయిదాలన్నీ దొరకబట్టి అన్నిటినీ సీజ్ చేసిర్రట అధికారులు. ఇంకో అసలు ముచ్చట ఏంటిదంటే మే 30 తారీఖు నాడు లంచం తీసుకుంటే ఏసీబీకి పట్టుబడితే వీడిని చెంచల్ కూడా జైల్లో పడేసిర్రట పోలీసోళ్ళు. ఆడ అప్పటికే ఏసీబీ కేసులో అరెస్ట్ అయిన ఓ పోలీస్ అధికారితోని దోస్తాని చేసి ఏసీబీ వాళ్లకు దొరకకుండా ఎట్లా తప్పించుకోవాలి, ఒకవేళ దొరికితే ఆధారాలు దొరకకుండా ఏం చేయాలి అని పూరాగా ట్రైనింగ్ తీసుకుంటాట. ఆయన కూడా ఏసీబీ వాళ్ళ ముందు నికేష్ గాని ముష్టి కథలు నడవలేదు. ఈగింత లోతుగా విచారణ చేసి విని భాగోతం అంతా బయట పెట్టాలి అని కోరుతుర్రు గీ ముచ్చటిన పబ్లిక్.
ఏ ఊళ్ళనైనా తెల్లారంగానే రైతులంతా ఏం చేస్తారు? గొడ్డు గోదాను తోలుకొని బాయికాడికి పోతారు. పొలానికి నీళ్లు పెట్టి పంట ఎట్లుంది ఏం కథ అని అరుచుకుంటారు. ఇక అమ్మలక్కలైతే కూలేళ్ళగానే ఏ పత్తేరనో ఇంకేదైనా చేను పనులను అడవికి పోతుంటారు. కానీ ఆదిలాబాద్ జిల్లా దిక్కుండే రైతులు మాత్రం ఈ పనులన్నీ పక్కకు పెట్టి ఇళ్లలోనే ఉంటుర్రు. హగ్గ ఎందుకు వ్యవసాయం చేస్తలేరా ఎట్లా అని అనుకునేరు. కాదు, గీ ముచ్చట చూడుర్రి, మీకే ఎరకైతుంది. గీ పులిసల్లగుండా ఏడ తావలేనట్లు పోయి మా ఊరికొచ్చి మమ్మలను గింత సుడిపెట్టవట్టే అని దినాం బిక్కు బిక్కుమంటుర్రు టీ సిర్పూర్ మండలం ఇటుకల పాడు దిక్కు జనాలు. మనుషుల మీద ఎగవడి దాడి చేసిందని తెలంగాణే ఊళ్ళో ఒక్కరు కూడా బయటికి వెళ్తలేరు. పానాలు అరిచేట్ల పెట్టుకుని ఇళ్లలోనే ఉంటుంటే అటు అడవి అధికారులు ట్రాప్ కెమెరాలు పెట్టి పులిజాడ దొరకబట్టే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఆపరేషన్ టైగర్ పేరుతోని 2-3 మల్కలు డ్రోన్ కెమెరా ఎగిరేసి అడవంతా జల్లడబట్టిర్రు. అయినా కూడా పులిజాడ దొరకలేదట. దీంతోని అధికారులు పులిజాడ దొరకబట్టే పనుల మేముంటాం గాని అప్పటిదాకా ఎవ్వరు బయటికి రావద్దని పులి తిరుగుతున్న ఊర్ల పొంటి 144 సెక్షన్ పెట్టిర్రట. అంతేకాదు, ఎవరన్నా ఎటన్నా పోతే మంకీ క్యాప్లు బొమ్మలు మోకాలకు తగిలించుకొని పోవాలని హుషారు చేస్తుర్రు. గీ నడమనే ఆదిలాబాద్ ఇంకా నిర్మల్ జిల్లా దిక్కు జానీ అనే పెద్ద పులి హల్చల్ చేసింది. అది అట్లుండగానే ఈ ఇటుకల పాడలో ఓ మగ ఇంకా ఆడపులి పర్మనెంట్ తావు చూసుకొని మాది గీ ఊరే అన్నట్లు ఇటుకల పాడలనే బిస్తరేసిర్రట. వీటి నడమకు ఇప్పుడు 3వ పులి ఎంటర్ అయిందట. అంటే కలిపి 2 మగపులులు ఒక ఆడపులి ఉన్నాయన్నట్లు. అయితే గా ఆడపులి కోసం 2 మగపులులు తప్పకుండా కొట్లాడుకుంటాయి అని అంటుర్రు అడవి అధికారులు. ఆయితరం నాడు పులి జాడ ఎంకులాడుతున్నోళ్లకు దాని గాడ్రింపులు ఇనబడ్డాయట. దీంతోని చుట్టుపట్టున్న జనాలకు మరింత హుషారు చేస్తుర్రు అధికారులు. జంగలంతా ఎట్లనో ఉంది, దయచేసి మేం చెప్పేదాకా వ్యవసాయం పనులకు ఎవ్వళ్ళు పోవద్దని చెప్తుర్రట. ఒకళ్ళ పోయినా కూడా గుంపులు లెక్క పొమ్మంటుర్రు. చూడుర్రి, పులి వచ్చిందన్న మాట ఇంటనే పుట్టెడు బుగులైతది. అసొంటిది 3 పులుల నడమ జనం ఎంత బిక్కుమంటుర్రో. మరి ఇప్పటికన్నా గా పనులేవో దబ్బిన ఓడిపిచ్చి గి పులుల గోస బాపాలే సారు అని ఒక తీరుగా కోరుతుర్రు అక్కడి దిక్కుండే పబ్లిక్. చూడాలి మరిగా ఏం చేస్తారో. ఎంత వాన పడ్డా ఏం కాదు గాని ఈ తుఫాన్ అసొంటిది రావద్దులా. వస్తే మాత్రం ఆ కష్టం నష్టం అంచనా వేస్తానికి చాలా వద్దులు పడుతుంది. జనం పడే గోసలు కూడా అట్లనే ఉంటాయి. అట్లా ఆ బంగాళాఖాతంలో లేచిన ఫెంగల్ తుఫాను ఇప్పుడు 1-2 కాదు 3-4 రాష్ట్రాలను ఊపుతుంది. తుఫాన్ జయంగా చాలా దిక్కుల్లా వాన జల్లులు పడ్డాయి. మరి పాండ్రిక్ తుఫాన్ మోక ఎట్లుందో పూరాగా అరుచుకునొద్దాం. ఫెంగల్ తుఫాన్ మోక అంతకంతకు పెరుగుతుంది. బంగాళాఖాతంలో లేచిన గీ దయ్యం తుఫాన్ దెబ్బకు 2-3 రాష్ట్రాలు గజ్జన వణుకుతున్నాయి. నెరి ఏపీలనైతే వానలు పొట్టు దంచుతున్నాయి. ఏడ చూసినా రోడ్లన్నీ చిన్నపాటి చెరువులైనాయి, బజార్లన్నీ కాలువలైనాయి. ఇళ్లకు నీళ్లు చేరి సరుకు సామాన్ సకులం తడిచి జనం పడుతున్న తిప్పల చిన్నగా లేవు. తుఫాన్ రువ్వడి ఎట్లెట్లనో ఉందని ముందే పసిగట్టిన అధికారులు చిత్తూరు అన్నమయ్య జిల్లాల బళ్ళు కాలేజీలకు తాతిళ్లిచ్చిర్రు. 2 వద్దుల సంధి పడుతున్న వానలకు తిరుమలలో ఉన్న డ్యాంలన్నీ నిండు కుండలైనాయి. పాప వినాశనం, ఆకాశగంగా, గోగర్భం, కుమారధార, పసుపుధార డ్యాంలు పురాగా నిండిపోయినాయి. వరదలకు కింది బాజు ఉన్న పంట పొలాలు 100 ఎకరాలల్ల నీళ్లల్ల మునిగింది. గిట్ల ఎటుగాని సమయంలో పంటలు నీళ్లల్ల మునుగుడుతోని రైతులది చిన్న దుఃఖం కాదు. పెట్టిన పెట్టుబడి పట కష్టం అంతా నీళ్ల పాలాయే అని గోసిల్లుతుర్రు. విశాఖపట్నంలో సముద్రం 100 కిలోమీటర్ల పైగా ముంగటికి వచ్చింది. అలల రువ్వడి మా జోరుతోని ముంగటికి ఉరుకొస్తుంటే కొన్ని దిక్కుల ఒడ్డు కోత పడ్డది. ఇప్పటికే సముద్రం అంతా అల్ల కల్లోలం ఉంది కాబట్టి మత్స్యకారులు ఎవ్వరూ కూడా చేపల షికారుకు పోవద్దని హెచ్చరికలు చేసిర్రు అధికారులు. ఫెంగల్ తుఫాన్ సమయం గడుస్తున్న కొద్దీ ఇగింత ఆగం చేసేటట్లే కొడుతుంది. అన్ని జిల్లాల అధికారులు మీ జాగలల్లా జనాలకు హుషారు చేయుర్రి, అత్యవసరం అయితే తప్ప ఎవ్వరూ బయటికి రావద్దు అని సర్కార్ ముందే హెచ్చరికలు చేసింది. అటు తమిళనాడు పుదుచ్చేరిలో కూడా ఫెంగల్ తుఫాన్ దెబ్బకు రోడ్లన్నీ మునిగినాయి. శానా దిక్కుల ఇండ్లకు నీళ్లు చేరుడుతోని జనం పడుతున్న తిప్పల అన్ని ఇన్ని కావు. ఇటు తెలంగాణ మీద కూడా ఫెంగల్ మోక మంచినే ఉంది. మొన్నటిదాకా సలిసలి ఉన్న తెలంగాణ తుఫాన్ దెబ్బకు ఆడాడ చిన్నపాటి జల్లులు పడి సలి ఇచ్చుకున్నట్లయింది. ఇంకా 24 గంటల దాకా ఇదే నమూనాల తుఫాన్ మోక ఉంటదంటుర్రు అధికారులు. కాబట్టి జనమంతా జర్ర సోయ మీద ఉండాలి. తుఫాను అస్సలు నమ్మలేం అని ఒక తీరుగా కోరుతుర్రు సర్కారోళ్ళు. మరి చూడాలి ఎప్పుడు నిమ్మల పడుతుందో ఇక.